భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ మతోన్మాద పార్టీ బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ సాధిస్తామన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతోన్మాద పార్టీ బీజేపీ మెడలు వంచి తెలంగాణ పార్టీలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ సాధిస్తామన్నారు. కులగణన జనగణన చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా తీర్చిదిద్ది మేమేంతో మాకంతా అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారన్నారు. భారత ప్రధాని రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మండు టెండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారన్నారు. 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, కానీ బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరుకునే ప్రసక్తే లేదని ఈ జంతర్ మంతర్ వద్ద బీజేపీ పార్టీ మెడల్ వంచి 42% రిజర్వేషన్ సాధిస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిబొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణనలో జనగణనలో కులగణన చేసి మా తామాషా ప్రకారం మేమెంత మాకంత అని చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు టెండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్య, ఉద్యోగం విషయంలో రాజకీయ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మద్దతిచ్చినట్టు మద్దతిచ్చి కేంద్రం గిడికి ఢిల్లీకి వచ్చి మళ్లీ మొక్కాలు అడ్డు పెడుతున్నారు. మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొక్కాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మీద చేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే
మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మోకాలు అడుగుతారు. అక్కడ దిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ ఈ డైవర్ట్ పాలసీ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటాడు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణలో జనగణలో కులగణ చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా పెద్ద ఎత్తున లక్షల మంది